హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈ వీడియో నుంచి అయితే సోలో లెవెలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ సోలో లెవెలింగ్ సీజన్ 1 కంప్లీట్ అయితే అయిపోయింది. సో సోలో లెవెలింగ్ సీజన్ 1 తర్వాత నుంచి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మాన్వా వచ్చేసి. సో సీజన్ 2 ఎలా ఉండబోతుందో అలాగే నేను కూడా సో ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన సంగ్ జిన్వో అయితే ఒక డంజన్ అయితే క్లియర్ చేసి అయితే బయటికి అయితే వస్తాడు. సో అప్పటికి చాలా టైర్డ్గా ఉండడంతో సో గార్డ్ నిద్రలోకి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే సంగ్ జిన్వో వాళ్ళ చెల్లెలైతే ఫోన్ చేసి, ఇవాళ మనకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, నువ్వు వస్తానని చెప్పవు, అసలు టైం చూసుకున్నావా ఎంత అయిందో అని అయితే అంటుంది. అప్పుడే మన సంగ్ జిన్వో అయితే సో తొందరగా అయితే రెడీ అయితే అవుతాడు. సో తొందరగా రెడీ అయ్యి బయటకు వచ్చి ఇలా అనుకుంటాడు, అరే టీచర్ మీటింగ్కి ఇలా వెళ్తే బాగోదు, కాబట్టి షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుని వెళ్దాం అని చెప్పి షాపింగ్ చేసి తన సిస్టర్ స్కూల్కి అయితే వెళ్తాడు. తన సిస్టర్ చూసి, అసలు ఎవరురా నువ్వు అసలు ఇలా ఎందుకు తయారయ్యావు జిన్వు? ఏంటి నేను బాగా కనిపిస్తలేనా? నువ్వు బాగా కనిపించడం కాదన్నా, నువ్వు పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చి ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొచ్చావు అంటే, నేను అబ్బిచ్చే వాళ్ళ చెప్పులున్ని ఆ స్వెట్ ప్యాంట్ వేసుకొస్తే ఎలా కొడతాను అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మన సంగ్ జిన్వుని అయితే చూసి ఫ్లాట్ అయిపోతారు. ప్రతి ఒక్కరు తను చూసి, ఇతనైనా మీ అన్నయ్య ఇంత బాగున్నాడు ఏంది అని అంటాడు. అప్పుడు తన చెల్లె, హ్యాండ్సమ్ మొత్తం పాపులర్ అయిపోయినావుగా అని అయితే అంటుంది. ఇంకా తన చెల్లెలైతే ఇలా అంటుంది, అవును కానీ నువ్వు రాత్రి ఎటు పోతున్నావు అన్నయ్య? అసలు రాత్రి గంట లేట్ వస్తున్నావు, నీకు నా గర్ల్ ఫ్రెండ్ ఈయన ఉందేంది? చెప్పన్నయ్య చెప్పు అనగానే, ఇక చాలు ఆపు అని చెప్పి తన చెంపనైతే గిల్తాడు. సో అప్పుడే తనైతే పేరెంట్ టీచర్ రూమ్కి అయితే వెళ్తాడు. ఓ మీరు జీనా వాళ్ళు అన్నాయి కదా, రండి కూర్చోండి అని అయితే అంటుంది. అప్పుడు థ్యాంక్ యూ, అవును కానీ నేను చదువుకున్నప్పుడు ఈ టీచర్ని చూడలేదే అని అయితే అంటాడు మన జిన్వు. ఇప్పుడు మీ చెల్లెల గురించి మాట్లాడితే, మీ చెల్లెలైతే అన్నిట్లలో పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో స్టడీలో కానివ్వండి, డిసిప్లిన్ పరంగా కానివ్వండి, అన్నిట్లలో పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు మీ చెల్లెల గురించి స్టడీ విషయంలో దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నేను విన్నాను మీరు ఒక హంటర్ అని, అయితే విషయం నేను అడగచ్చా? ఒకవేళ మీ సిస్టర్ కనుక హంటర్ అయితే మీరు ఏమంటారు జిన్వు గారు? లేదు, నేను దానికి అస్సలు ఒప్పుకోను. అయితే నేనైతే ఒక విషయం అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్గా మా స్కూల్లో నుంచి ఒక పిల్లనైతే అవేకిన్ అయిపోయి స్కూల్లో నుంచి డ్రాప్ అవుట్ కావాలనుకుంటుంది. ఇంకా తను గత 5 రోజుల నుంచి స్కూల్కి అయితే రావటం లేదు. ఇంకా ఆ పిల్ల ఎవరో కాదు, మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకో విషయం ఏమంటే, ఆమె ఒక హంటర్ అయితే కావాలనుకుంటుంది. కాబట్టి మీరు మాకు ఒక ఫేవర్ చేయండి, ఆమెనైతే హంటర్ జాబ్ చేయకని చెప్పండి ప్లీజ్. ఆమె స్కూల్లో చదువుతుంది కాబట్టి హంటర్ పనికి రాదు. చెప్తాను, కానీ ఆమె ర్యాంక్ ఎంత చెప్పగలరా? ఆమె ర్యాంకు అన్నిట్లలో చాలా చిన్నది అనుకుంటా, ఈ ర్యాంక్ అనుకుంటా. ఏంటి ఈ ర్యాంకా? అయితే తన ప్రాణాలు తన చేతిలో పెట్టుకొని ఆటాడుతుంది ఆమె పేరు హ్యాంగ్ సొంగి. ఏంటి హ్యాంగ్ సొంగినా? కాట్ చేస్తే మన సంజీవ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా, ఏంటి ఇది నువ్వా? హే మిస్టర్, ఇక్కడ మీరేం చేస్తున్నారు? అవును, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా టీచర్ కలువ అన్న హంటర్ మీరేనా? చెప్పండి. అవును, ఇతనిలాగే ఉన్నాడే. ఆగండి, మీరు జీనా వాళ్ళు అన్నాయి కదా, నేను మిమ్మల్ని ఆల్రెడీ హాస్పిటల్ దగ్గర ఒకసారి విజిట్ చేశాను. అవును, కానీ మీకు మా టీచర్ ఎలా తెలుసు? నేను చెప్పాను, అయినా నాకు తెలుసు. మీకు టీచర్ ఏం చెప్పి పంపించిందో నాకైతే తెలియదు. నేను స్కూల్లో ఏ మాత్రం చదవాలనుకోవట్లేదు, అలాగే నేను హంటర్ల నుంచి క్విట్ కూడా కావాలనుకోవట్లేదు. హే, నువ్వు ఒక ఈ ర్యాంక్ అంటారు కదా, అంటే నువ్వు మాన్స్టర్స్కి నీ చేతులతో ఎక్కువ డ్యామేజ్ అయితే చేయలేవు. నీకు ఒక ఎన్చాంటెడ్ వెపన్, మానతో తయారైన వెపన్ అయితే కావాలి. ఒకవేళ నువ్వు మంచి వెపన్స్ కొన్నా కూడా నీకు అవి వాడడం రాకపోవడంతో అవి తొందరగా ఖరాబ్ అవుతాయి. కాబట్టి పైసలు పోతాయి కానీ లాభం అయితే ఉండదు. నేను చెప్పింది నిజమేగా? నాకు లెక్చర్ ఇవ్వడం ఆపు. నువ్వు కూడా ఒక ఈ ర్యాంక్ అంటారువే, నీకు కూడా తెలుసు అది. నేను చెప్పింది నీకు అర్థం కానట్టుంది. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు హంటర్ అవ్వడంలో నేను హెల్ప్ చేస్తా, ఏమంటావు? కట్ చేస్తే అప్పుడే కొరియాలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఒక అతనైతే ల్యాండ్ అయితే అవుతాడు. ఇతని గురించి మీకు తర్వాత చెప్తాను. కట్ చేస్తే మన హీరో జిన్వు ఇంకా హ్యాంగ్ సొంగితో పాటు ఇంకా 10 హంటర్స్ అయితే, వీళ్ళు 12 మంది అయితే కలిసి ఒక డంజన్కి అయితే వెళ్తారన్నమాట. సో ఇది వచ్చేసి ఒక సి ర్యాంక్ డంజన్. హే మిస్టర్, వస్తున్నావా? వస్తున్నా, నువ్వైతే పదా అని అనుకుంటూ వీళ్ళైతే ఆ డంజన్ లోపలికైతే వెళ్తారు. సడన్గా మన సంగ్ జిన్వు వచ్చేసి విచిత్రంగా ఫీల్ అవుతాడు. అక్కడనే
కరెక్ట్గా ఆ సమయంలోనే ఆ డంజన్ వచ్చేసి రెడ్ కలర్గా అయితే మారిపోతుంది. అప్పుడే వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు, ఎందుకంటే ఆ రెడ్ కలర్ నుంచి అదొక రెడ్ గేట్లా అయితే మారిపోతుంది. సో అప్పుడే అందరూ షాక్ అవుతారు. వెంటనే సంగ్జిను అయితే మీ మెయిన్ రెడ్ టీంని అయితే ఇప్పుడైతే కాల్ చేసి పిలవండి ఇప్పుడే అని అనగానే మన సంగ్జిను అయితే లోపలికైతే పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ రెడ్ టీంకి కాల్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. హలో గిల్ మాస్టర్ గారు, ఈ ఏ ర్యాంక్ సి ర్యాంక్ గేట్స్కి నా రెడ్ కలర్ అవుతాయా? రెడ్ కలరా? ఆగండి, నా అంతటి నేను వచ్చి చెక్ చేస్తాను. ఇతడు వైట్ టైగర్ గిల్కి గిల్ మాస్టర్, ఇతని పేరు బేకిన్ హూ. అప్పుడే అందరు కలిసి ఒక కొత్త డైమెన్షన్లోకి అయితే వెళ్ళిపోతారు, ఒక మంచు ప్రదేశంలోకి అయితే వెళ్ళిపోతారు. ఇది ఒక డంజన్లా కనిపించటం లేదే, మనం ఎక్కడున్నాం, ఎవరికైనా ఐడియా ఉందా? ఇక్కడ నేను ఏం ఫీల్ అవటం లేదు అని సంగ్జిను అనగానే వెంటనే అక్కడికి ఒక ఐస్తో తయారైన వెపన్ అయితే వస్తుంది. మన సంగ్జిను అయితే దాన్ని ఒక్క చేత్తో చాలా సింపుల్గా ఆపుతాడు. కానీ మిగతా వాళ్ళకైతే ఆ ఐస్ వెపన్ అయితే కళ్ళలో కుచ్చుకొని కళ్ళల్లోనే ఫ్రీజ్ అయిపోతుంది. ఐస్ వెపన్స్ని విసిరేసింది వీళ్ళే అన్నమాట. సో మన సంగ్జిను అయితే వీళ్ళనైతే సో చూడాలి కానీ సెన్స్ అయితే చేస్తాడు. వీళ్ళు మంచు రాక్షసుల్లాగా ఉన్నారే, నేను వాళ్ళని అయితే కనిపెట్టలేకపోతున్నా అనగానే వీళ్ళైతే వాళ్ళని చూస్తూ ఉంటారన్నమాట, హంటర్స్ని. సో వీళ్ళే ఐస్ బ్రీడ్స్ అన్నమాట. సో వీడే వాళ్ళకి నాయకుడు అన్నమాట. సో అప్పుడే గిల్ మాస్టర్ అయితే వచ్చి ఇదైతే మొత్తం మూసుకపోయింది, మన లోపలికి వెళ్ళలేమనగానే ఇందాక కళ్ళలో గుచ్చుకున్న వ్యక్తి అయితే ఇద్దరైతే చనిపోతారన్నమాట. ఇంకా నయమైంది, ఈ ఇద్దరి హంటర్స్తో పాటు నేను కూడా పరిగెత్తి ఉంటే నా పని కూడా అక్కడనే సమాప్తమయ్యేది. ఇది నరకంలా ఉంది. అప్పుడే అక్కడ ఉన్న ఒక ఏ ర్యాంక్ కంట్రీ ఇలా అంటారు, మీలో చాలామంది గమనించే ఉంటారు, ఇప్పుడు మనము ఒక రెడ్ గేట్లో ఉన్నాము, అంటే ఎవ్వరూ ఇక్కడికి రాలేరు. మనం చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు ఇక్కడికి రాగలరు, లేకపోతే ఈ గేట్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం బయటికి వెళ్ళగలం. ఏంటి రెడ్ గేటా? ఏ మిస్టర్, రెడ్ గేట్ అంటే ఏంటో నువ్వు మాకు కాస్త చెప్తావా అని అంటే మన సంజీను, రెడ్ గేట్ అంటే అదొక స్పెషల్ గేట్, ఇది వేరే ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెడ్ గేట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ డంజన్లో ఉన్న బాస్ని అయితే మనమైతే చంపాలి, లేకపోతే మనమైతే ఈ రెడ్ గేట్లోనే ఉండిపోతాం. అలాగే మనల్ని ఎవ్వరు చూసేందుకైతే రాలేరు, ఎందుకంటే మనం లోపలికి వచ్చినప్పుడు ఆ రెడ్ గేట్ మొత్తం అయితే గట్టివాడైతే ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఈ రెడ్ గేట్లోకి అయితే రాలేరు. కాబట్టి మనం బాస్ని చంపాకే ఈ డంజన్లో నుంచి బయటికి అయితే వెళ్ళగలం. ఇక్కడితో మన ఎపిసోడ్ అయితే ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, వీళ్ళు ఈ డంజన్లో ఏం చేస్తారు, అసలు వీళ్ళు తప్పించుకుంటారా, ఆ ఐస్ రేట్స్ వచ్చేసరికి వీళ్ళనైతే ఏం చేస్తారు, చంపుతారా, ఇంకా మన సంగ్జిను తన షాడో మోనార్క్ శక్తిని అయితే ఉపయోగిస్తాడా, ఇంకా ఈ 10 మంది ఎలా సర్వైవ్ అవుతారు, బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇంకోడైతే కొరియాలో ల్యాండ్ అయ్యాడు కదా, వాడైతే సంగ్జిను కోసం అయితే చంపేతందుకైతే వచ్చాడు, రివెంజ్ చేసుకునేందుకు. ఎపిసోడ్ 8లోనో 9లోనో మన సంగ్జిను అయితే స్పైడర్ బాస్తో ఫైట్ చేసేటప్పుడైతే ఒక అతన్ని అయితే కిల్ చేస్తాడు కదా, వాళ్ళ తమ్ముడు అన్నమాట అతను. సో ఈ ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్యారెక్టర్ని అయితే కనిపెట్టి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినాక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలుసు గైస్, ఈ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది. కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే నేను మీకు తెలియకుండానే ఈ ఎపిసోడ్లోనైతే నేనైతే 5 చాప్టర్స్ అయితే కవర్ అయితే చేశాను. కాబట్టి నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను. నెక్స్ట్ టైం అయితే ఎపిసోడ్ అయితే పెంచుతాను. సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. ఆల్ రైట్, బాయ్ గైస్.